నమస్తే అందరికీ. భక్తి యోగం స్వామి వివేకానంద. ప్రేమమూర్తి అయిన భగవంతుడు స్వతసిద్ధుడు. చూద్దాం. స్వార్థ త్యాగి, ఫలాపేక్షారహితుడు, నిర్భయుడు అయిన భక్తుడి ఆదర్శం ఏమిటి? సాక్షాత్తు భగవంతుడితో కూడా అతడిలా అంటాడు: ప్రభు, నా సర్వస్వాన్ని నీకు అర్పిస్తాను. నీ నుంచి నేను ఏమీ ఆశించను. నిజానికి నాది అనేది నాకేదీ లేనే లేదు. ఈ నిశ్చిత అభిప్రాయానికి రాగానే భక్తుడి ఆదర్శం భయరహితమై పరిపూర్ణ ప్రేమ రూపమై ఒప్పుతుంది. ఇలాంటి మహనీయుడి మహోన్నత ఆదర్శంలో సంకుచిత బుద్ధి కానీ ప్రత్యేక దృష్టి కానీ కించిత్తు ఉండడానికి అవకాశం లేదు. ఇదే విశ్వప్రేమ, నిరవధిక నిర్నిరోధ ప్రేమ, ఏకైక ప్రేమ, అసంకీర్ణ ప్రేమ. ఇదే ప్రేమ స్వరూపం. ప్రతీకాపేక్ష కానీ ప్రతిమావశ్యకత కానీ లేకుండానే ఇలాంటి దివ్యాదర్శ ప్రేమతత్వం ఉపాస్యమై ప్రేమ నిలయమై ప్రకాశిస్తుంది. సర్వాదర్శ నిలయమైన ఇలాంటి దివ్యాదర్శాన్ని ఆదర్శంగా స్వీకరించి ఉపాసించుటే పరమ భక్తి అని పేర్కొనబడుతుంది. ఇతర భక్తి రూపాలన్నీ దీనికి కేవలం సోపానాలు. ఇలాంటి దివ్య ప్రేమ తత్వాలంబనంలో మనకు కలిగే జయాపజయాలన్నీ పరభక్తి ప్రాప్తి పరమావధిని చేరే మార్గంలో మజిలీలు. సాధకుడు ఒకదాని వెనుక ఒకటిగా అనేక ఆలంబనాలను గైకొంటూ అంతరాదర్శాన్ని వాటిలో క్రమంగా అభివ్యక్తం గావిస్తుంటాడు. కానీ అవి నిరంతర వికాసాన్ని చెందే అతడి అంతరాదర్శాన్ని వ్యక్తం చేయజాలక క్రమంగా వాటిని విడనాడుతుంటాడు. సాధకుడు చిట్ట చివరకు బాహ్య విషయాలలో తన ఆదర్శాన్ని కనుగొన యత్నించడం నిరర్థకమని, ఆదర్శంతో పోల్చి చూస్తే బాహ్య విషయాలన్నీ కేవలం హేయాలని గ్రహించనారంభిస్తాడు. అంతేకాక సకాలంలో అతడు మహోత్తమం, సమీకృత, నిర్విశేషము అయిన ఆదర్శాన్ని ఆదర్శ స్వరూపంలోనే కనుగొనే సమర్థుడవుతాడు. అలాంటి వ్యక్తికి ఆదర్శం ప్రాణవంతము, యథార్థము అవుతుంది. భక్తుడు ఈ ఉత్తమ స్థితికి రాగానే భగవంతుడి అస్తిత్వం నిరూపించదగినదవుతుందా కాదా అని విచారించడం అతడికి అనావశ్యం. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అవటం నిజమా కాదా అనే విచారం అతడిలో అంతరిస్తుంది. భగవంతుడు అతడికి కేవలం ప్రేమమూర్తి, మహోన్నత ప్రేమాదర్శం. భక్తుడికి ఇది చాలు. ప్రేమ రూపంలో వెలుగొందే భగవంతుడు స్వయం ప్రకాశమానుడు. ప్రేమకు తన ప్రేమను నిరూపించడం అనావశ్యం కదా. ఇతర మత విధానాలలో దైవాలు న్యాయమూర్తుల వంటివారు. వారిని నిరూపించడానికి అనేక ప్రమాణాలు కావలసి వస్తాయేమో కానీ భక్తుడు అలాంటి దైవాలను గురించి తలపోయలేదు. భగవంతుడు అతడికి కేవలం ప్రేమమయుడు. నా వా అరే పత్యు కామాయ పతి ప్రియో భవత్యాత్యనస్తు కామాయ పతి ప్రియో భవతి న వా అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. ప్రేయసి పతి కోసమే ఎవరు పతిని ప్రేమించడం లేదు. అతడిలోని ఆత్మ కోసమే పతి ప్రియుడవుతున్నాడు. సఖీ, భార్య కోసమే ఎవరు భార్యను ప్రేమించడం లేదు. ఆమెలోని ఆత్మ కోసమే భార్య ప్రియురాలవుతోంది. స్వార్థపరత్వమే మానవ యత్నాలన్నిటికీ ప్రేరణ శక్తి అయిన మూల కారణమని కొందరి అభిప్రాయం. విమర్శించి చూస్తే ఇది ప్రేమే, కానీ వ్యక్తిత్వం కావించడంతో ప్రేమ ఇక్కడ కింది మెట్టుకు దింపబడింది. విశ్వరూపి నాలో ఉన్నట్లు భావించేటప్పుడు నాలో స్వార్థపరత్వం ఉండడానికి నిజానికి అవకాశం లేదు. కానీ నేను ఒక అల్పుడనను భ్రమించేటప్పుడు నా ప్రేమ సంకుచితమై వ్యక్తగతమవుతుంది. ప్రేమ మండలాన్ని సంకుచితం చేయడమే మనకు ప్రమాదం. చరాచర ప్రపంచమంతా సర్వేశ్వర సంచనితమే కాబట్టి మనకు ప్రేమపాత్రంగా ఉండవలసిందే. అయినా అంగిని ప్రేమించడంలో అంగాలు ప్రేమించడము ఇమిడి ఉందని మాత్రం మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. భక్తుల భగవంతుడే అంగి. ఇతరాలైన సమస్త దైవాలు, స్వర్గంలో ఉన్న తండ్రులు, లోకపాలకులు, సృష్టికర్తలు, వాదాలు, సిద్ధాంతాలు, గ్రంథాలు అలాంటి భక్తులకు అర్థరహితాలు, అనావశ్యకాలు. ఎందుకంటే మహోన్నతమైన తమ ప్రేమతో భరభక్తితో వీటినన్నిటినీ వారు అతిక్రమించి ఉన్నారు. హృదయం క్షాళితమై అకలంకమై దివ్య ప్రేమామృత పూరితమయ్యేటప్పుడు భగవంతుని గురించిన
ఇతర భావాలన్నీ కేవలం బాల్యోచితాలవుతాయి. అపర్యాప్తాలని, అనర్హాలని నిరాకరించబడతాయి. నిజానికి పరభక్తి ప్రభావం అలాంటిది. పరిపూర్ణుడైన భక్తుడు ఇక ఆలయాలకు భగవద్ దర్శనార్థమై వెళ్ళడు. ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతండు అన్నట్లు భగవంతుడు అతనికి సర్వంతర్యామి అయి సాక్షాత్కరిస్తాడు. అలాంటి భక్తుడికి భగవంతుడు లేని తావే ఉండదు. దేవాలయం వెలుపల కూడా అతడు భగవంతుని కాస్తాడు. సజ్జనుడి పవిత్రతలోను, దుర్జనుడి దౌర్జన్యంలోను కూడా అతడు భగవంతుని చూస్తాడు. సర్వశక్తిమంతము, నిరామయ ప్రేమ ప్రదీపము అయిన పరంజ్యోతి అతడి హృత్పీఠంలో కదా సదా దేదీప్యమానుడై నెలకొని ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ భక్తి సాంకేతిక రూపాలు చూద్దాం. ఇప్పుడు సెలవు. థ్యాంక్ యూ.